చెప్పండి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఎందుకు దాని గురించి ఇప్పుడు కూడా ఎలాంటి ఊసెత్తడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా నయవంచన ప్రభుత్వమే ఇది. ఎందుకంటే చెప్పినవి కూడా ఎప్పుడు అమలు చేయరు. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక బీసీ కులాలే కాదు, ఇంకా ఎన్నో పథకాలు ఆ రోజు ఇష్టారీతిగా ఏదో ప్రభుత్వాలకు రావాలని ఇష్టారీతిగా ఆ రోజు వారు వాగ్దానాలు చేశారు. కానీ ఈ రోజు చూస్తుంటే వచ్చి సంవత్సర కాలంలోనే అన్ని రంగాలు అన్ని వర్గాలు కూడా ఈ రోజు వ్యతిరేకిస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే చెప్పిన హామీలలో ఒక 10% కూడా వీళ్ళు అమలు చేయని పరిస్థితి. ఈరోజు బీసీలకు చూసుకుంటే బీసీలకు చేయాల్సింది ఎంతో ఉంది, చాలా వెనుకబడి ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో చాలా చేశారు. ఆయన చాలా కులాలకు కుల వృత్తులను ఆదుకున్నారు, ఆత్మగౌరవ స్థలాలు ఇచ్చారు. తర్వాత మీకు గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, తర్వాత మన నాయ బ్రాహ్మణులకు ఫ్రీ కరెంటు, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారు. మరి ఈరోజు ఎక్కడ అమలు అవుతున్నాయి? ఎక్కడ అమలు అవ్వడం లేదు. ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళు అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ ప్రభుత్వం బీసీలను ఆదుకుంటుందనే నమ్మకం మాత్రం ఎవరికీ లేదు. అంటే అన్న 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన పరిస్థితి. అంటే దానికోసం ఈ కులగణన తీసుకొచ్చారు అనుకోవచ్చు. 100% తప్పకుండా వాళ్ళు చేసేది అదే. ఎందుకంటే ఈరోజు 42% అనేది ఎట్లా మీరు డిక్లేర్ చేస్తున్నారు? 42% అనేది ఏ విధంగా మీరు 42% చేస్తున్నారు? దాని వివరాలు ఇవ్వమంటే ఇవ్వడం లేదు, చెప్పడం లేదు దాని గురించి ఎవరు. ఓన్లీ వాళ్ళు చేసేది ఏంటంటే కంటి తుడుపు చర్య. ఇది కులగణన అనేది ఈ తక్కువ సమయంలో మీరు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కులగణన చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే మధ్యాహ్నం వరకు వాళ్ళు డ్యూటీ చేసుకోవాలా, మధ్యాహ్నం తర్వాత వాళ్ళు కులగణన చేయాలి. ఎక్కడ సమయం సరిపోతుంది మనకు? ఈ ఈ ఈ తక్కువ సమయంలో మీరు ఏదో చేసినాము అని చెప్పుకోవడానికి తప్పితే ఇది పూర్తిగా మాత్రం కులగణన జరగడం లేదు. కులగణన అన్నప్పుడు కులం గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఇది పర్సనల్ గా ఆస్తి వివరాలు కావచ్చు, అప్పుల వివరాలు కావచ్చు, మీ దగ్గర ఉన్న యంత్రాలకు సంబంధించిన వివరాలు అడగడానికి కారణం ఇదేంటంటే ఈ కులగణన పేరుతో ప్రతి కుటుంబానికి వారి యొక్క స్టేటస్ ఏంటి, అంటే రేపు పొద్దున వాళ్ళు ఏ విధంగా వీళ్ళు జీవిస్తున్నారు, వీళ్ళ స్టేటస్ ఏ విధంగా ఉన్నది. సో దీన్ని బట్టి మనం ఏదైతే ఈ పథకాలు ఉంటాయో దీన్ని ఏ విధంగా మనం దీన్ని కట్ చేయొచ్చో, అంటే ఈ పథకాలు ఎట్లా తగ్గించాలి, కుటుంబాలకు అమలు కాకుండా ఏ విధంగా తగ్గించాలనే ఆలోచనతో ఈరోజు వాళ్ళు ఆ ఇంటింటికి పోయినప్పుడు ఇవన్నీ దాదాపు 60 క్వశ్చన్స్ ఏదో ఉన్నట్టున్నాయి. అందులో 3-4 పేజీల క్వశ్చన్స్. ఒక ఎన్యుమరేటర్ మీరు ఆలోచించండి, ఒక 60 ప్రశ్నలకు జవాబులు తీసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? అంత సమయం కేటాయించినప్పుడు ఎన్ని ఇళ్ళు చేయగలుగుతారు ఒక్కరు? అలాగే పర్సనల్ ఫోన్ నెంబర్స్, అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. అంటే ఇవి కారణం అకౌంట్ డీటెయిల్స్ అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఈ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది కూడా తెలుసుకోవడానికి ఈ అకౌంట్ నంబర్ తీసుకుంటా ఉన్నారు. అకౌంట్ డీటెయిల్స్ అనేది ఫోన్ నంబర్లు అంటే సరే, ఫోన్ నంబర్లు తీసుకుంటే తప్పులేదు, తీసుకోండి. కానీ ఇక్కడ కులగణనలో అకౌంట్ నంబర్లు కానీ, వాళ్ళ ఆస్తులు కానీ, వాళ్ళ ఇంట్లో మీటర్లు కానీ, వాషింగ్ మెషిన్లు ఉన్నాయని కానీ, ఇలాంటివి ఏముందని, ఇలాంటికి సంబంధం ఏముందని. నేను ఇంకోటి చూశాను, అందులో మీరందరూ కూడా గుడులకు, మాస్కులకు, చర్చలకు పోతున్నారా అని అడిగారు. దీనికి సంబంధం ఏంది కులగణన? ఆశ్చర్యంగా ఉన్నది ఇది. అంటే వీరు ఏదో ఒక వాళ్ళ మనసులో వేరే ఉద్దేశం పెట్టుకొని ఈ కులానికి ఏదైతే వాళ్ళ పథకాలు ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఎట్లా దీన్ని మనం తక్కువ చేయగలుగుతామా అని చెప్పేసి, ఎందుకంటే 100% చేయలేని పరిస్థితి ఈరోజు. కాబట్టి దీన్ని ఏ విధంగా మనం తక్కువ చేసి దీన్ని అమలు చేస్తామా అని చెప్పేసి ఆలోచనలో ఈ కులగణన మొదలుపెట్టారు. ఈ కులగణన మాత్రం ఖచ్చితంగా 100% ఫెయిల్యూర్ కార్యక్రమం అని చెప్పేసి మేము తెలియజేస్తాం. అలాగే ఉద్యోగాల విషయానికి వస్తే ఉద్యోగాల్లో 55% బీసీల కోసమే కేటాయించామని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. నిజమేనా సార్? ఇది ఇక్కడ ఉన్నదండి. ఇప్పుడు నోటిఫికేషన్, ఇప్పుడు గతంలో కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు ఈ రోజు ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నారు. దాంట్లో మరి నిజంగానే మీరు పాటించినారా? 56% ఎక్కడా లేదు. ఎక్కడ ఉన్నది? లేనే లేదు కదా. పుట్టిగానే ఏదో చెప్తా ఉన్నారు అంతే. అంటే వాళ్ళు తప్పుడు వాగ్దానాలు చేసి ఈరోజు దాన్ని అంటే ప్రజల్లో దాన్ని నిలుపుకోవాలి, ఏ విధంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం చేసే విధానమే కరెక్ట్ కాదు. బీసీలను ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే అన్ని నిలిచిపోయినాయి. ఈరోజు ఏది అమలు అవ్వడాలి, అన్ని నిలిచిపోయినాయి. కుల వృత్తులకు వాళ్ళు ఇచ్చిన చేయూత నిలిచిపోయింది. కుల వృత్తులను ఆదుకోవడానికి పనిముట్లు ఇచ్చేది నిలిచిపోయింది. అన్ని నిలిచిపోయినాయి ఈరోజు. కాబట్టి ఇదంతా కూడా ఒక మోసపూరితమైన కార్యక్రమం అని చెప్పేసి తెలియదు. బీసీ సంఘాలు మహాధర్నా చేపట్టబోతున్నాం అని చెప్తా ఉన్నారు. ఏ రోజు ఎంతమందితో చేపట్టారు? ఇది ఇప్పుడే కవితక్క గారు అనౌన్స్ చేశారు. రేపు 3 తారీఖున
సావిత్రిబాయి పూలే ఇది ఉంది కాబట్టి కార్యక్రమం ఉంది కాబట్టి ఆ రోజే అన్ని బీసీ కులాలను పిలుపునివ్వడం జరిగింది. మన ఇందిరా పార్క్ దగ్గర ఆ రోజు బల ప్రదర్శనతో పాటు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.